హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. దాని నుంచి మేము ఏ ఫీచర్ తీసుకొచ్చినా సరే ఒక యూజర్ యొక్క ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడానికి అండ్ అట్ ద సేమ్ టైం ఏది ట్రేడర్కి కాస్ట్గా అవుతుందో ఆ కాస్ట్ని రెడ్యూస్ చేసి ట్రేడర్ యొక్క ట్రేడ్ ఎఫిషియన్సీని పెంచడానికి యూజర్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడం కోసం ఎప్పుడు ఏ ఫీచర్ అవసరమైనా సరే ఇండస్ట్రీ ఫస్ట్గా తీసుకొస్తుంది ధన్. అండ్ ఈరోజు వీడియోలో మనం ధన్ తీసుకొచ్చిన ఒక ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ధన్ తీసుకొచ్చిన ఈ ఫీచర్తో ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది కాదు, ప్రైస్ని ఎవరు మూవ్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దీనికోసం నేను dex.dhan.co అన్న వెబ్సైట్కి లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ మనం dex.dhan.coకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపించడం జరుగుతుంది. అండ్ మనం మాట్లాడుకున్న ఫీచర్ని డిస్కస్ చేసే ముందు జనరల్గా ట్రేడర్స్ ఫేస్ చేసే ఒక ఇష్యూ గురించి చూద్దాం. దీనికోసం నేను నిఫ్టీ 50కి సంబంధించిన ఆప్షన్స్ కాంట్రాక్ట్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నాను. అండ్ నిఫ్టీ 50కి సంబంధించి మార్కెట్ ఇప్పుడు అరౌండ్ 23,800 దగ్గర ట్రేడ్ అవుతూ ఉండాలని చూస్తున్నాం. సో ఎట్ ద మనీని మనం ఇక్కడ నుంచి మార్క్ చేద్దాము ఆన్ స్క్రీన్. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు మనకి బిగ్ రెడ్ క్యాండిల్స్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి ఒక రెడ్ క్యాండిల్ వచ్చినా సరే మనకి అగైన్ అండ్ అగైన్ ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతూ ఉందని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది, బట్ అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అది రీట్రేస్మెంట్ తీసుకొని మనకి అప్ సైడ్ వెళ్తూ ఉందని చూసాం. సో జనరల్గా మనకి ట్రేడర్స్ థింక్ చేసేది ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది, సో ఈ రోజు మార్కెట్లో ఒక బేరిష్ ప్రెజర్ ఉంటుందని బేరిష్ సైడ్ పొజిషన్స్ మనం జనరల్గా తీసుకుంటూ ఉంటాం. బట్ మనం యాక్చువల్గా చూసినప్పుడు ఒక స్టాప్ లాస్తో బేరిష్ పొజిషన్స్ని తీసుకున్న మనకి మార్కెట్ అగైన్ అక్కడికి వెళ్ళి క్లోజ్ అవుతూ ఉండడాన్ని ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం అనుకుంటున్న డైరెక్షన్ వైపు మనకి మార్కెట్ మూవ్ అవుతున్నా సరే కొన్నిసార్లు దాన్ని క్యాప్చర్ చేయడం మనకు కష్టంగా ఉండొచ్చు. బికాజ్ మనం ఇక్కడ షార్ట్ పొజిషన్ ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మనకి అది ఒక పెయిన్ పాయింట్ని ఇక్కడ నుంచి ఇవ్వడాన్ని చూడొచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం జనరల్గా వాల్యూమ్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ వాల్యూమ్ని మనం గమనించినప్పుడు మార్కెట్ మనకి ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అన్నది మనకి ప్రైస్లో కనిపించినా సరే వాల్యూమ్ అన్నది మనకి చిన్న క్యాండిల్ ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటాన్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు పెద్ద క్యాండిల్స్ ఉన్నప్పుడు తక్కువ వాల్యూమ్స్ అండ్ కొన్నిసార్లు తక్కువ వాల్యూమ్స్ ఉన్నప్పుడు పెద్ద క్యాండిల్స్ కనిపిస్తూ ఉండడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఈ ప్రైస్ అండ్ వాల్యూమ్ రిలేషన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే మనకి ప్రైస్ మూవ్ అవుతుంది అండ్ వాల్యూమ్ కూడా మూవ్ అవుతుంది అండ్ రెండింటికి కొంత డైవర్సిటీ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఒక హిడెన్ ఫ్యాక్టర్ ఏదో ఇక్కడ మనకి ప్రైస్ని మూవ్ చేస్తుంది అని. అండ్ మనకు కనిపిస్తున్న ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ధన్ మన కోసం తీసుకొచ్చిన ఆర్డర్ ఫ్లో ఫీచర్ని యూజ్ చేసి మనం ఇక్కడ మనకి ప్రైస్ మూవ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు విడ్జెట్స్ ఆప్షన్. ఈ విడ్జెట్స్ ఆప్షన్లో మనకి గ్రాఫ్ సెక్షన్లో ఆర్డర్ ఫ్లో అన్న ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో మనకి ఆర్డర్ ఫ్లో ఏదైతే మనం తీసుకుంటున్నామో ఈ ఆర్డర్ ఫ్లోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం డైరెక్ట్గా చార్ట్ మీద యాక్సెస్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఆర్డర్ ఫ్లోని ప్లేస్ చేసినప్పుడు మనకి ఆన్ చార్ట్ ఆర్డర్ ఫ్లో ఇలా కనిపిస్తూ ఉండాలని చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు మనం ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ని సెట్ చేసి ఉంచాం. సో ఒక 5 minutes టైం ఫ్రేమ్లో మనకి బై ఆర్డర్స్ అండ్ సెల్ ఆర్డర్స్ టైం బీయింగ్ ఎలా ప్లేస్ అవుతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఈ క్యాండిల్కి సంబంధించి అప్రాక్సిమేట్గా 2.6 million మనకి ఇక్కడ సెల్ ప్రెషర్ కనిపిస్తుంటే బై ప్రెషర్లో 2.3 million కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి వచ్చిన నెట్ చేంజ్ ఏదైతే డెల్టాగా ఉందో ఈ డెల్టా మనకి 313Kగా కనిపిస్తూ ఉండాలని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అంటే ఒక క్యాండిల్కి సంబంధించి ఎవరు అక్కడ మనకి ప్రైస్ని మూవ్ చేస్తున్నారు అండ్ ఎంత ఆర్డర్స్తో మూవ్ అవుతుంది అన్న విషయాన్ని మనం క్వాంటిటేటివ్గా చూసే ఆప్షన్ మనకి ఇక్కడ ఆర్డర్ ఫ్లో నుంచి కనిపిస్తుంది. అండ్ ఈ ఆర్డర్ ఫ్లో నుంచి మనం మల్టిపుల్ ఆప్షన్స్ని గమనించవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి వీవ్యాప్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. సో వీవ్యాప్ ఏదైతే ఉందో ఈ వీవ్యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి 72.83గా ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉండడాన్ని చూడొచ్చు. అండ్ ఒక క్యాండిల్కి సంబంధించి నిజంగా బై ప్రెషర్ ఉందా లేదా సెల్ ప్రెషర్ ఉందా అన్న విషయాన్ని మనం ఇక్కడ ఆన్ స్క్రీన్ కన్ఫర్మ్ చేసుకొని మన ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసే ఆప్షన్ మనకి ఆర్డర్ ఫ్లోతో ఉంటుంది. అండ్ దీనితో పాటు మనం కావాల్సినప్పుడు దాన్ని క్లస్టర్గా చేంజ్ చేసుకొని ఆర్ఎల్స్ ఒక డెల్టా మాత్రమే మనం అబ్జర్వ్ చేద్దాం అనుకున్నప్పుడు డెల్టాని ప్లేస్ చేసుకొని అండ్ వాల్యూమ్ ప్రొఫైల్ కావాలి అంటే వాల్యూమ్ ప్రొఫైల్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని అబ్జర్వ్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయగలిగిన ఫీచర్స్ని మనం గమనించినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనకి బై వాల్యూమ్ ఎంత జరుగుతుంది సెల్ వాల్యూమ్ ఎంత జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూసే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ ఈ బై వాల్యూమ్ జరుగుతుంది సెల్ వాల్యూమ్ జరుగుతుంది అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ విన్ అవుతుందా లేదా అన్న విషయాన్ని మనం
ఇక్కడ మనకి కనిపిస్తున్న డెల్టా నుంచి గమనించవచ్చు. సో డెల్టా అనేది మనకి టోటల్ బై మైనస్ టోటల్ సెల్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెగటివ్ బై డెల్టా ఎప్పుడైతే ఉంటుందో మనకి అక్కడ నుంచి అది సెల్ ప్రెషర్గా, అండ్ పాజిటివ్ డెల్టా ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో అప్పుడు దాన్ని మనం బై ప్రెషర్గా కన్సిడర్ చేసి ఆప్షన్ మన దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ప్రతి క్యాండిల్లో మనకు ఒక ఎల్లో బార్ హైలైట్ అవుతూ ఉండడాన్ని. సో ఈ ఎల్లో బార్ ఏదైతే హైలైట్ అయిందో దీన్ని మనం పాయింట్ ఆఫ్ కంట్రోల్గా చెప్తాము. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఎక్కడైతే మనకి హైయెస్ట్ వాల్యూమ్ జరుగుతుందో ఆ పర్టికులర్ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కంట్రోల్గా చెప్తాము. అండ్ ఈ క్యాండిల్కి సంబంధించినంత వరకు ఇక్కడ మనకి హైయెస్ట్ వాల్యూమ్ జరిగింది అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఇక్కడ మనం ఈ క్యాండిల్లో గమనించినప్పుడు ఎల్లో క్యాండిల్ అన్నది మనకి 50.85 రూపీస్ దాకా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో 50 రూపీస్ 80 పైసా దగ్గర ఈ క్యాండిల్ హైయెస్ట్ వాల్యూమ్ జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఏ ప్రైస్ దగ్గర మనకి హైయెస్ట్ వాల్యూమ్ జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం గమనించడం ద్వారా మన స్టాప్ లాస్కి సంబంధించి ఒక కేర్ఫుల్ ప్లే చేసే ఆప్షన్ మనకి ఇక్కడ దాని యొక్క ఆర్డర్ ఫ్లో నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకో ఆప్షన్ గమనించవచ్చు, ఇంబ్యాలెన్స్ రేషియో. సో ఇంబ్యాలెన్స్ రేషియో 3గా ఉంది అంటే మనకి ఏదైతే వాల్యూమ్ జరుగుతుందో ఈ వాల్యూమ్ ఒక క్యాండిల్ యొక్క వన్ సైడెడ్గా 75% దాకా వాల్యూమ్ జరిగినప్పుడు మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ రేషియో అనేది కనిపిస్తుంది. సో మనం ఓవరాల్గా చెప్పుకోవాలి అనుకుంటే ఒక క్యాండిల్లో 100% వాల్యూమ్లో 75% ఆఫ్ ద వాల్యూమ్ ఇక్కడ కనుక మనకి కవర్ అయి ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మనకి ఒక ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఇంబ్యాలెన్స్ హైయెస్ట్గా మనకి 75% సైడ్ అండ్ లోయెస్ట్గా అదర్ సైడ్ ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవలసి ఉంటుంది. అండ్ వీటితో పాటు చాలామంది ట్రేడర్స్కి ఫేవరెట్ ఆప్షన్ అయిన VWAP అన్నది మనకి ఆల్రెడీ ఆర్డర్ ఫ్లోలో డిఫాల్ట్గా అవైలబుల్గా క్యాలిక్యులేట్ అయ్యి కనిపిస్తూ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ మీకు కనిపించవచ్చు వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఆర్డర్ ఫ్లో ఎందుకు అవసరం అవుతుంది అని. అండ్ ఆర్డర్కి సంబంధించి మనం చాలాసార్లు చూసాము, ఆర్డర్స్కి సంబంధించి ఒక మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది, లైక్ ఫేక్ ఆర్డర్స్ జరుగుతున్నాయి లేకపోతే ఫేక్ వాల్యూమ్ క్రియేట్ అవుతుంది అని. బట్ ఇక్కడ మనకి దాని యొక్క ఆర్డర్ ఫ్లోలో కనిపిస్తున్న ప్రతి ఒక్క ఆర్డర్ కూడా మనకి ఎక్స్చేంజ్లో ఫిల్ అయినప్పుడు మాత్రమే మనకి దాని యొక్క ఆర్డర్ ఫ్లో ట్యాబ్లో అది కనిపించడం జరుగుతుంది. సో రియల్ టైంలో ఒక ట్రేడర్ యొక్క ప్రైస్ అండ్ వాల్యూమ్ లాజిక్ని మరింత ఎన్హాన్స్ చేస్తూ ఒక ట్రేడర్ యొక్క ట్రేడ్కి సంబంధించిన డెసిషన్స్ని ఆన్ స్క్రీన్ అబ్జర్వ్ చేస్తూ అక్కడ వస్తున్న ఆర్డర్స్ నిజంగా బై ప్రెషర్ ఉందా సెల్ ప్రెషర్ ఉందా అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ మనం అక్కడ నుంచి ఒక పాజిటివ్ అవుట్కమ్తో బయటకు రావడానికి అండ్ మనం ట్రేడ్ చేస్తున్న ట్రేడింగ్ స్ట్రాటజీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అండ్ ప్రాబబిలిటీని ఇంక్రీజ్ చేస్తూ మన యొక్క టూల్స్ని ఎన్హాన్స్ చేస్తూ మన యొక్క ట్రేడింగ్ జర్నీని ఎన్హాన్స్ చేయడం కోసం దాన్ని తీసుకొచ్చిన ఈ ఆర్డర్ ఫ్లో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు కనుక ఆర్డర్ ఫ్లోని యాక్సెస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న డెక్స్ట్రీ ప్లాట్ఫామ్ లింక్ నుంచి మీరు ఈ ఆర్డర్ ఫ్లోని యాక్సెస్ చేయొచ్చు. సో దాని యొక్క డెక్స్ట్రీ ప్లాట్ఫామ్కి సంబంధించి ఈ ఆర్డర్ ఫ్లో విడ్జెట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.